బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుంకరి మౌనిక గారు నిన్న ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. బండి సంజయ్ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, ఆయన మాటలకు ఒక విలువ లేదు. గతంలో అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ 25 మంది 30 మంది ఎమ్మెల్యేలు అటు చూస్తున్నారు ఇటు చూస్తున్నారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. కానీ ఈ గాలి మాటలు బంద్ చేయాలి అంటూ ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి వాళ్ళు ఎలా చూడొచ్చు దీన్ని? కాంగ్రెస్ పార్టీ గాని, రీజనల్ పార్టీస్‌కి గాని కొంచెం విలువలు తక్కువ, డిసిప్లిన్ తక్కువ అనేది మనం చాలా రాష్ట్రాలలో గూడా జూసినాం మనం. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం పాయింట్ ఒకటి. రెండోది అధికారం కోసం. రెండోది అధికారంలో ఉన్నోళ్ళందరూ స్కామ్‌లు జేయడం. అది గూడా మనం 2004 నుంచి 2014 వరకు ఇంటర్నేషనల్ మీడియా మొత్తం గూడా ఒక స్కామ్ అంటే భారతదేశంలో ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ చేసే స్కామ్‌లను మించిన స్కామ్‌లు ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు ఇంతవరకు అని ఇంటర్నేషనల్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ కూడా రాసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్ అని అప్పటి ప్రైమ్ మినిస్టర్‌ని కూడా పెట్టింది. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 నుంచెల్లి 2026-11 అప్పుడు కాశ్మీర్‌కి ఆర్మీతోని అటాక్ చేయించలేని వీళ్ళు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆపరేషన్ సింధూర్ చేసి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు అనేది మెసేజ్ ఇచ్చినాం మనం. టారిఫ్‌లు కూడా యూఎస్ టారిఫ్‌లు కూడా మనము ఎట్లా తిప్పికొట్టినామో చూసినాం. వాడే పెంచుకున్నాడు, మళ్ళా తర్వాత వాడే తగ్గించుకున్నాడు. మనం అసలు దాని గురించి స్టేట్మెంట్ ఇయ్యలేదు. పెంచినప్పుడు మనం దానికి రియాక్ట్ కాలేదు. తగ్గించినప్పుడు దానికి రియాక్ట్ కాలేదు. అది ఒక స్టాండర్డ్ డిసిప్లిన్ ఉన్న పార్టీ ఇచ్చే రెస్పాన్స్. అయితే కేంద్రంలో ఇది. మనం రాష్ట్రంలో చూసుకుంటే కేంద్రంలో గాని ఇప్పుడు ఈవెన్ ఏదానిలో అయినా కూడా రాహుల్ గాంధీ స్థాయి, నరేంద్ర మోదీ స్థాయి అసలు కంపేరే చేయలేని స్థాయి అన్నమాట. నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్. ఇక మనం తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. ఎందుకంటే మనం ఎంత భారతీయులమైనా కూడా ఒక్కొక్కసారి రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మనం ఆలోచిస్తే ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి సర్కారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఫామ్ అయిన గవర్నమెంట్. అంటే అసలు ఊహించలే వీళ్ళొస్తారు అని. అయితే అలా ఎట్లనో ఒక లెక్క వచ్చింది. ఎందుకంటే మీరు ఓటు పర్సెంటేజ్ కూడా చూడండి. ఒకటి గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే ఎంత ఓటు పర్సెంటేజ్ ఉండాలో అంత రాలే కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ బీజేపీ లీడ్‌లోకి తీసుకోవాల్సిన పొజిషన్‌లో బీజేపీ కొంచెం ఇప్పుడు పులి వేటకెళ్ళే ముందు ఒక అడుగు వెనకకేస్తది. అట్లా ఒక అడుగు వెనకకేసిన టైంలో ఆ సందులో దూరింది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి సర్కార్. అయితే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ సీఎం పదవి ఇవ్వడము అనేది చాలా అప్‌సెట్‌గున్నారు కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ లీడర్స్. ఎందుకంటే కాంగ్రెస్‌ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళని పక్కన పెట్టి టీడీపీ అనే ఒక ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఉన్న పార్టీ నుంచెల్లి తెలంగాణలో టీడీపీది ఒక పార్టీ పెట్టాలని ట్రై చేసి అది కాక మళ్ళా కాంగ్రెస్‌లోకొచ్చి ఇట్లా జంప్ జిలానీ కొట్టిన అఫ్‌కోర్స్ కాంగ్రెస్‌కి జంప్ జిలానీలు అందరూ కామన్ అనుకోండి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లకు జంప్ జిలానీ కామనే గాని అయితే పాయింట్ ఏందంటే, ఇట్లా వచ్చిన రేవంత్ రెడ్డికి ఇయ్యడము అనేది అసంతృప్తిగా చాలా మంది కాంగ్రెస్ లీడర్స్‌కుంది. సీనియర్ లీడర్స్‌కి.